హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సైబర్ అకాడమీ. ఇవాళ మీ అందరూ కంప్యూటర్ ఫండమెంటల్స్ అంటే ఏంటో చెప్తాం. ఫస్ట్ మనం రోజు మొబైల్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ యూజ్ చేస్తుంటాం. అవన్నీ ఎలా వర్క్ అవుతాయి ఏంటో మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక క్లిక్తో మనం డేటా అనేది ఇన్పుట్ ఇస్తే అది ప్రాసెస్ అయ్యి మనకి అవుట్పుట్ కింద ఎలా వస్తుంది ఏంటో చూద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చి వాట్ ఈజ్ కంప్యూటర్. కంప్యూటర్ అనేది జస్ట్ మానిటర్, కీబోర్డ్ కాదు. అది ఎలక్ట్రానిక్ మిషన్ అనమాట. ఆ మిషన్లో మనం ఎటువంటి డేటానైనా ప్రాసెస్ చేయొచ్చు అనమాట. మీరు ఎటువంటి ఇన్పుట్ ఇచ్చినా అది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అది ప్రాసెస్ చేసి మీకు అవుట్పుట్ కింద చూపిస్తుంది అనమాట. దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ అనే లెటర్ని మనం కీబోర్డ్లో ప్రెస్ చేసామన్నమాట. ప్రెస్ చేస్తే అది ఫస్ట్ మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్ కింద కన్వర్ట్ అవుద్ది. ఎలక్ట్రికల్ సిగ్నల్ కింద కన్వర్ట్ అయ్యాక ఆ తర్వాత అది బైనరీ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ అవుద్ది. బైనరీ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ అయ్యాక సిపియూ అనేది ప్రాసెస్ చేసుకుంటాం అన్నమాట. ప్రాసెస్ చేసుకుని మనకి ఆ తర్వాత అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. డిస్ప్లే మీద ఏ అనే లెటర్ని పెట్టి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది బైనరీ కంప్యూటర్ లాంగ్వేజ్. అంతే, కంప్యూటర్కి ఇంగ్లీష్, తెలుగు, హిందీ తెలియదు అనమాట. దానికి తెలిసింది ఒకటే లాంగ్వేజ్, అది కూడా బైనరీ లాంగ్వేజ్. బైనరీ లాంగ్వేజ్ అంతే 0 1 కాబట్టి 0 1 అనగానే జీరో అనేది ఆఫ్, వన్ అనేది ఆన్ అనుకుందాం. తర్వాత కంప్యూటర్ లోపల ముందే మన ట్రాన్సిస్టర్స్ అవి ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట. క్రోర్స్ ఆఫ్ టైమ్స్ పర్ సెకండ్ అనమాట. అంత ఇప్పుడు మరి ఏ అనేది లెటర్ని డిలీట్ చేశారనుకోండి, దానికి 65 అనేది డిసిమల్ కింద వస్తుంది. 65 అనగా ఏంటి? 01 5 zeros 1 బైనరీ అనమాట. దీనివల్ల కంప్యూటర్కి తెలిసింది ఒకటే లాంగ్వేజ్ అనమాట, అది కూడా డిసిమల్ లాంగ్వేజ్ మాత్రమే. అంతే, మ్యాథ్స్తో మాత్రమే మ్యాచ్ అవుతుంది అనమాట కంప్యూటర్ అనేది. దీనివల్ల మనకి బైనరీ లాంగ్వేజ్ అంటారు అనమాట. ఇప్పుడు మనం హార్డ్వేర్ అంతా ఏంటి, సాఫ్ట్వేర్ అంతా ఏంటో చెప్పుకుందాం. హార్డ్వేర్ అంతా ఏంటి? ఫస్ట్ మనం టచ్ చేయగలిగేది హార్డ్వేర్ అంట. హార్డ్వేర్ అంతా ఏంటి? సిపియు, ర్యామ్, హార్డ్ డిస్క్, ఎస్ఎస్డి, మదర్ బోర్డ్, కీబోర్డ్, మౌస్ ఇవన్నీ హార్డ్వేర్ కింద వస్తాయి అనమాట. అంతా మనం ఇవన్నీ టచ్ చేయగలం కాబట్టి హార్డ్వేర్ అంతాం. సాఫ్ట్వేర్ అంతా ఏంటి? కనిపించదు కాకపోతే కంట్రోల్ చేస్తుంది అనమాట, దాన్ని సాఫ్ట్వేర్ అంటారు. అంతే, విండోస్, లైనక్స్, మ్యాక్, క్రోమ్, కోడ్, గేమ్స్, యాప్స్ ఇవన్నిటిని హార్డ్వేర్ అంటారు అనమాట. హార్డ్వేర్ అనేది సాఫ్ట్వేర్ లేకపోతే అదేంటి? డెడ్ బాడీ కింద అనమాట. సాఫ్ట్వేర్ అనేది వితౌట్ హార్డ్వేర్ అంతే అది గోస్ట్ అనమాట. ఈ రెండు కలిస్తే కంప్యూటర్ అనేది రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది సిపియు. సిపియు అంటే బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అనమాట. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెస్ యూనిట్. ఇది బ్రెయిన్ లాంటిది అనమాట. ఇప్పుడు సిపియు లేకపోతే అసలు ఆ కంప్యూటర్ అనేది అసలు వర్క్ చేయదనమాట. సిపియులో 3 పార్ట్స్ ఉంటాయి అనమాట, మెయిన్ పార్ట్స్. అథమెటిక్ లాజిక్ యూనిట్, అది ఏం చేస్తుందో ఎడిషన్, సపరేషన్స్ అండ్ ఆర్ నాట్ లాజిక్స్ అనమాట అవి. నెక్స్ట్ వచ్చి కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్ అంటే ఇప్పుడు మన ట్రాఫిక్ పోలీస్ ఎలా వర్క్ చేస్తుందో, ఎలాగ ఇన్స్ట్రక్షన్స్ అవి డైరెక్ట్గా ఇస్తారో అవి ఇస్తారనమాట. కంట్రోల్ యూనిట్ అనేది ట్రాఫిక్ పోలీస్ లాగా అనమాట. ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ మనకి ఇస్తుంటుంది అన్నమాట డైరెక్ట్గా. తర్వాత రిజిస్ట్రేషన్స్ అనగానే ఏంటి? అల్ట్రా ఫాస్ట్ స్మాల్ మెమొరీ, సిపి ఇమీడియట్ వర్క్ కోసం అనమాట సిపియు అనేది. తర్వాత సిపియు అనేది ఎడ్జెస్లో ఉంటుంది అనమాట. సిపియు అనేది ఎడ్జెస్లో ఉంటుంది. 3.5 బిలియన్ ఆపరేటర్స్ పర్ సెకండ్ అనమాట, దాన్ని సిపియు అంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది మెమొరీ అంతే ఏంటి, ర్యామ్ అంతే ఏంటి, స్టోరేజ్ అంతే ఏంటి. ర్యామ్ అనగా ఏంటి? టెంపరీ మెమొరీ అనమాట. అది ర్యామ్ అనేది ఫాస్ట్ కోసం యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు సడన్గా మనం కంప్యూటర్ వాడుతున్నప్పుడు పవర్ అనేది పోయింది అనుకోండి, డేటా అనేది పోద్ది అనమాట. అందుకే ర్యామ్ అనేది దేనికోసం యూజ్ చేస్తాం? ఇప్పుడు మనం ఏమైనా యాప్స్ కానీ ట్యాబ్స్ కానీ ఓపెన్ చేస్తామో దానికోసం ఉంటాం. ఇప్పుడు మల్టీ ఫంక్షనాలిటీస్ యూజ్ చేయడానికి అనమాట. ఒకేసారి 2 3 ట్యాబ్స్ ఓపెన్ చేసి యూజ్ చేయడానికి వాటికి యూజ్ చేస్తామంట ర్యామ్ అనేది. స్టోరేజ్ అనగానే హెచ్డిడి, ఎస్ఎస్డి. ఇది పవర్ అయిపోయింది, పవర్ ఇప్పుడు మామూలు కరెంట్ పోయినా డేటా అనేది సేఫ్గా స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట. దాన్ని మామూలు ఎస్ఎస్డి, హెచ్డిడి అంటారు అనమాట. ఎస్ఎస్డి అనగానే సూపర్ ఫాస్ట్ కాస్ట్లీ అనమాట. హెచ్డిడి అనగానే స్లో చీప్ అనమాట. ర్యామ్ అనేది టేబుల్ మీద వర్క్ అవుద్ది అనమాట. హార్డ్వేర్ అనేది కబోర్డ్లో బుక్స్ లాంటిది అనమాట. ర్యామ్ అనేది టేబుల్ మీద బుక్స్ అయితే, హార్డ్వేర్ కబోర్డ్లో బుక్స్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది ఇన్పుట్ అంత ఏంటి, అవుట్పుట్ డివైజెస్ అంత ఏంటి చూద్దాం. ఇన్పుట్ డివైజెస్ అనగానే కీబోర్డ్, మౌస్, మైక్, కెమెరా, స్కానర్ అని వస్తుంది అనమాట. అవుట్పుట్ డివైజెస్ అనగానే మానిటర్, ప్రింటర్, స్పీకర్స్, ప్రొజెక్టర్ ఇవన్నీ అవుట్పుట్ డివైజెస్ కింద వస్తాయి అనమాట. ఇన్పుట్ కన్వర్ట్స్ హ్యూమన్ యాక్టివిటీస్, మిషన్స్, సిగ్నల్స్ అనమాట. ఇన్పుట్ అనేది అవుట్పుట్ కన్వర్ట్స్ మిషన్ సిగ్నల్స్, హ్యూమన్ అండర్స్టాండింగ్స్ అనమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది రియల్ బాస్ అనమాట. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్స్ లేకపోతే కంప్యూటర్ అనేది ఎందుకు పనిచేయదు అనమాట. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్స్ వల్ల మనకి ఏదైతే ఉపయోగాలు అంతా, ఇప్పుడు మెమొరీని మేనేజ్మెంట్ చేయడం,
ప్రాసెస్ మేనేజ్మెంట్ చేయడం, తర్వాత ఫైల్ సిస్టమ్స్, తర్వాత హార్డ్వేర్ కమ్యూనికేషన్స్ వాటిని వాటిని మేనేజ్ చేస్తుందన్నమాట ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే. అంటే ఇప్పుడు మన యూజర్కి హార్డ్వేర్కి మధ్యన కన్వర్జేషన్ చేసిందే ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటారు. అందులో మన ఎగ్జాంపుల్స్ ఉంటాయి అనమాట, విండోస్, లైనక్స్, మ్యాక్స్, ఆండ్రాయిడ్స్ అనమాట. అది నెక్స్ట్ డేటా ఇన్ఫర్మేషన్ అండ్ సెక్యూరిటీ. ఇప్పుడు డేటా అనేది రా ఫ్యాక్ట్స్ అనమాట. ఇన్ఫర్మేషన్ అనేది ప్రాసెసర్ మీనింగ్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే 98, 95, 92 అనేది డేటా అనుకోండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ అనేది స్కోర్ చేసినాము 95%, ఆ ఇన్ఫర్మేషన్ అనమాట అది. ఇప్పుడు సెక్యూరిటీ అనగానే పాస్పోర్ట్స్, ఎన్వన్స్, ఫైర్ వాల్స్, యాంటీవైరస్ అనమాట. ఇప్పుడు మీరు ఎథికల్ హ్యాకర్ అవ్వాలంటే మీకు ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉండాలన్నమాట. అంతే ఆపరేటింగ్ సిస్టమ్స్ అవన్నీ నీకు తెలిసి ఉండాలన్నమాట. ముందు మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలన్నా ఫండమెంటల్స్ అన్నీ స్ట్రాంగ్ ఉండాలన్నమాట. వితౌట్ బేస్ హ్యాకర్ కూడా స్క్రిప్ట్ రాయలేనమాట. ప్రోగ్రామ్ అంతే కాపీ చేసి పేస్ట్ చేయడం కాదు. ఈ వీడియోస్ మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు సైబర్ అకాడమీ. నెక్స్ట్ వీడియో కోసం మీకు నెట్వర్కింగ్ బేసిక్స్ అనేది మేము వీడియో అనేది చేస్తున్నాం అనమాట ఆల్రెడీ.